నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు ప్రతి సమస్య పరిష్కరిస్తారని బాధితులకు భరోసా. జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను స్థాయి సంఘాల సభ్యులుగా ఏకగ్రీవ ఎన్నిక. కేంద్ర సహకారంతో 15 లక్షల ఇళ్ల నిర్మాణం. నరేగా నిధులతో పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి. జెడ్పీ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం. నియోజకవర్గ సమస్యలను సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని మంత్రుల వెల్లడి. రేషన్ బియ్యం అవినీతి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. జీజీహెచ్లో నూతన సిటీ స్కాన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి సత్యకుమార్. జీజీహెచ్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటన. ఏటీ అగ్రహారంలో రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి. మద్దిరాల కాలనీలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అవయవ దానంతో మరలా జీవించండి. జాతీయ అవయవ దాన దినోత్సవ సభలో జేసీ భార్గవ తేజ. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులను స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని సీఎంను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో తమ భూములు కబ్జాకు గురయ్యాయని, అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సాయం అందించాలంటూ ఎక్కువగా వినతులు అందాయి. ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో 7 స్థాయి సంఘాల సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులను స్థాయి సంఘాల సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తే కేవలం 70 ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకుని 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. నరేగా నిధుల ద్వారా పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు. మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. ఇంకేదన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికి ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ 80,000 crores బడ్జెట్ లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి. హ్యాబిటేషన్ నుండి ఇంతకు ముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇదంతా 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70,000 కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ, అదేవిధంగా అర్బన్లో ఇంకో 3-4 లక్షలు, 15 లక్షల మందికి ఇళ్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. పేదలకు అందించాల్సిన రేషన్లో అవినీతి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జరగాల్సిన అభివృద్ధి గురించి సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సమిష్టిగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయన్నారు. పేదలకు అందించే బియ్యం పంపిణీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రేషన్ బియ్యం దారి మళ్లించడంలో బడాబాబులు ఉన్నారన్నారు. ఉచిత ఇసుక విధానంలో తమ నాయకుడు చాలా కఠినంగా ఉన్నారని, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దన్నారు. రేషన్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవారికి తక్కువ ధరకు కందిపప్పు అందిస్తామన్నారు. వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు.
సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు దాడులు చేశారు. బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనం దయచేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోబాకండి. మీరు క్షేత్రస్థాయిలో సహకరించండి. ఎక్కడైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ధర కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ వరకే మనం తీసుకోవడం తప్ప వినియోగదారుడికి ఉచితంగా మనం ఇసుక ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఆ వ్యవస్థలో వాస్తవంగా క్షేత్రస్థాయిలో రకరకాల సమాచారం మీడియా మిత్రుల ద్వారా మనకి తెలుస్తోంది. తప్పకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి సమాచారం ఇంకా తెప్పించుకుందాం. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా ప్రభుత్వం తప్పకుండా ప్రతి వినియోగదారుడికి రేషన్ వ్యవస్థ ద్వారా, షాపుల ద్వారా కందిపప్పు మరియు పంచదార, ఇంకొన్ని నిత్యావసర సరుకులు కూడా మేము తప్పకుండా సెప్టెంబర్ మాసం నుంచి అందిస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు నాణ్యమైన సేవలు అందించడంలో ముందుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో జీజీహెచ్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని అన్నారు. 4 కోట్ల రూపాయలతో జీజీహెచ్లో ఏర్పాటు చేసిన నూతన సిటీ స్కాన్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జీజీహెచ్లో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధికి సహకారం అందించారన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన నకిలీ మద్యం, గంజాయితో యువత, ప్రజలు సర్వనాశనమయ్యారన్నారు. క్యాన్సర్ నివారణకు నాట్కో కంపెనీ 45 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్, హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఫిలాంథ్రఫిస్టులుగా ఉంటున్న వారు మరి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. జలజీవన్ వంకతో గ్రామాల్లో ఉన్న రోడ్లను తొలగించారని,
తొలగించిన రోడ్లను తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారు. మాచర్ల నియోజకవర్గంలోని రూరల్ మండలాల అభివృద్దికి జిల్లా పరిషత్ నుండి అధిక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. నిధుల కేటాయింపులో మాచర్ల నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలను కూటమి ప్రభుత్వం కొనసాగించదన్నారు. జిల్లా అభివృద్దిలో భాగంగా సగంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. గుంటూరు ఛానల్ పొడిగింపుకు నిధులు కేటాయించేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. నా సజెషన్ ఏంటంటే కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే ఇంకా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం అవి కూడా పాపం కాదు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు నియమించాలి. అది జరగక ఇది జరగక నెలల తరబడి అయిపోయింది. అందుకని కొద్ది రోజుల్లోనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నిధులు ఈ సంగతి ఎలా ఉన్నా ఉన్న ఇమీడియట్ ఇష్యూస్ 2, 3 మెడికల్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఈ 3 ఇష్యూస్ ఇమీడియట్ గా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు వెంటనే మీటింగ్ పెట్టాలని కోరుతున్నాను. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఏమన్నా సీఈఓ గారు ప్రతిపాదించారు, మేము ఓకే అంటాం. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని మంత్రి సబిత అన్నారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఏటా 25,000 మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా జిల్లాకు ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చేయించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమనుకుంటే, ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఖాదీ బోర్డు నుంచి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మద్దిరాల కాలనీలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. గత 5 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమైన వైసీపీ పాలకులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే నజీర్ విమర్శించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత 5 సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా 5 సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 నెలల కాలంలోనే విద్యుత్ సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి దాదాపు 9 లక్షల వ్యయంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి ఈ లైన్లన్నిటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి విద్యుత్ సిబ్బంది అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమైనా ముందు చూపుతో ముందుకెళ్తాం. ఎక్కడ కూడా వెనకాడేటువంటి ప్రసక్తి. నగరంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించి నిర్మాణంలో ఉన్న రోడ్లను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఏటగ్రహారం మెయిన్ రోడ్ను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. రోడ్డు నిర్మాణం నాణ్యతా లోపాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. రోడ్ల నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో నగరంలో అన్ని రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ రోడ్డుకు సంబంధించి
ప్రజల దగ్గర నుంచి చాలా రకాలైన గ్రీవియన్సెస్ నా దాకా రావడం జరిగింది. రోడ్డు సరిగ్గా వేయడం చేయలేదని, లేదా చేసిన పనులు అలాగే వదిలేశారని, వర్షాల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ రోడ్ల వల్ల అని చెప్పి స్థానికంగా చెప్పడం జరిగింది. అయితే గడిచిన 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక్క 2 నెలల్లో ఒక మాయాజాలంలాగా మారాలి అంటే అది కుదరని పరిస్థితి. కాబట్టి కాస్త సమయం పడుతుంది. అందులో ఇది వర్షాకాలం అవడాన సహజంగానే ప్రజలందరూ ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతారు. అందున ఇంత అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్లు ఈ 2 నెలల్లోనే బాగుపడాలి అంటే మాత్రం కొంచెం సమయం తీసుకునే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తూ ఉన్నాను. వర్క్ స్టార్ట్ అయ్యింది. అలాగే క్వాలిటీ పరంగా ఎన్నో రకాలైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదండి. కాంట్రాక్టర్లు కూడా మాకు తెలిసిన వారే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడము, కావాలంటే ఇది సవాలుగా మేము విసురుతున్నాము. ఎక్కడ క్వాలిటీ తగ్గింది అంటే మేము డైరెక్ట్గా సవాల్ విసిరిన వాళ్ళతో మేము వచ్చి మాట్లాడడం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద చెత్త కుప్పలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించడం కలకలం రేపింది. తహసీల్దార్ ఫణీంద్ర ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పై అవగాహన కల్పించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని బృందావన గార్డెన్స్ బాలాజీ కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రమణ యశస్వి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు కేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారని, అవయవదానం చేయడం ద్వారా వారిని బ్రతికించే అవకాశం ఉంటుందని ప్రముఖులు తెలిపారు. అవయవదానంపై ప్రజలు అపోహలను వేడాలని సూచించారు. మనలో చాలా మంది అది వారి పుట్టుకతోనూ కానీ లేకపోతే వారి పరిస్థితులు యాక్సిడెంట్ లేకపోతే ఇంకో సందర్భం కొన్ని అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనకి ఆర్గాన్స్ అనేవి అంటే వారికి అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రతిరోజు మనం చూస్తుంటాం. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఇంకొక ఇబ్బంది కలుగుతుంది, ఇంకో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమాజంలో ఈ ఆర్గాన్స్ అనేవి అవసరం అనే దాని మీద మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. దాని మీద అంగీకారం. ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ శరీరము వెంటిలేటర్ పైన ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్ ఒకటే డెడ్ అయి ఉంటుంది. వాడు సర్క్యులేషన్ మిగతా అన్ని చక్కగా ఫంక్షన్ ఆర్గన్స్ అన్ని లైవ్ గా ఉండేలా చూస్తారు. దాన్ని మనం బ్రెయిన్ డెడ్ అంటారు. ఆ వెంటిలేటర్ పైన ఉంచి ఆర్గాన్స్ అయిపోకుండా ఉంచి వాటిని హార్వెస్ట్ చేసి వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళడమే డ్రీమ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో పేపర్లో బాగా వస్తున్నాయి, టీవీలో కూడా బాగా వస్తున్నాయి. మెయిన్ స్టూడెంట్స్ తెలుసుకోవాలి. సో వీటిని ఇంకో చోటికి తీసుకెళ్లి అక్కడ కావాల్సిన వాళ్ళకి మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను టీబీ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ నాయకులు కొలుకుపూడి రాంబాబు అందజేశారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుపతికి వెళ్లిన రైతులు ఇప్పుడు అనంతవరం కొండకు పాదయాత్ర చేపట్టారు. కూటమి విజయం అమరావతి విజయమని రాజధాని రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా తాడికొండ నుండి అనంతవరం కొండకు పాదయాత్ర చేపట్టారు. మార్గ మధ్యలో పరిమిలోని చర్చిలో ప్రార్థనలు జరిపారు. తమ బాధలు దేవుడు ఆలకించారని చెప్పారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం మేము చేసిన మొక్కులు, మేము చేసిన పూజలు ఎన్ని చోట్లకు తిరిగామోనండి. శిబిరాలు ఏంది, మా శక్తి సామర్థ్యాలు ఇదవ్వకుండా తిరిగాము. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మేము కోరిన కోరికలు భగవంతుడు ఎంతో స్వీకరించి చేశాడు. మేము కృతజ్ఞతగా మళ్ళీ అనంతవరం కొండకు పాదయాత్ర చేస్తున్నాము. మొన్న తిరుపతి కొండకు వచ్చాము. ఇక్కడ పరిమిలో సంతాన మేరీ మాత చర్చి దగ్గరికి వచ్చామండి. లోపల ప్రార్థనలు జరిపి కృతజ్ఞతలు తెలుపుకున్న అమ్మవారికి మళ్ళీ అనంతవరంకి బయలుదేరామండి. చంద్రబాబు నాయుడు గారి విజయంతో అమరావతి విజయం సాధించినంత పని అవుతుందండి. ఆ సందర్భంగా తాడికొండ గ్రామం నుంచి అనంతవరం వరకు తాడికొండ గ్రామ మహిళలు, రైతులు, రైతు కూలీలు పాదయాత్రగా దేవుడు మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నామండి.
ఈ రాక్షస పాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చక్కగా డెవలప్ చేసి మంచి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ దేవుని మొక్కున్నామండి. ఆ సందర్భంగా మేము పాదయాత్రతో అనంతరం కొండకి వెళ్తామండి నడుచుకుంటూ. రాష్ట్ర వెల్ఫేర్ సెక్రటరీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి వెల్ఫేర్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్ గోలి ధనలక్ష్మి వినతిపత్రం అందజేశారు. వెల్ఫేర్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్ గోలి ధనలక్ష్మి మాట్లాడుతూ పల్నాడు పార్లమెంటు సభ్యులైన లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరులోని వారి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మన అందరికీ పెన్షన్ పంపిణీ విషయంలో అధికారుల ద్వారా ఎదురవుతున్న సమస్యల గురించి మరియు జాబ్ చార్ట్ గురించి, సర్వీస్ రూల్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి, ప్రమోషన్ గురించి వివరించామని అన్నారు. మన వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క సమస్యలతో పాటు మన వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన జాబ్ చార్ట్ రూల్స్ కానీ మరియు మన ఈరోజు మనం పెన్షన్ పంపిణీలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా అధికారుల ద్వారా మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యని కూడా మనము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయడం గురించి కానీ, జాబ్ చార్ట్ విషయంలో కానీ, మన ప్రమోషన్ ఛానల్స్ గురించి కానీ, ట్రాన్స్ఫర్స్ విషయం గురించి కానీ మనము ఎంపీ గారికి వివరించడం జరిగింది. మరి ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు అన్నీ కూడా మనకి సీఎం గారి దృష్టిలో ఉన్నవి అని తెలియజేశారు. నూతనంగా నియమితులైన అరండల్పేట సీఐ కె శ్రీనివాసరావు, పట్టాపురం సీఐ పి కిరణ్లు ఎమ్మెల్యే గల్లా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్ అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని ఉపేక్షించవద్దని, ట్రాఫిక్ సమస్యల విషయంలో పలు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కమిషనర్ ఎస్ హరికృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా సమయంలో శాంపిల్స్ తప్పనిసరిగా తీయాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా జరిగితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంపాలెం ట్రావెల్స్ బంగ్లా వద్ద అభయ ఫౌండేషన్ వారి సహకారంతో కారంగి అనిల్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రధాని నరేంద్ర మోడీ నినాదంతో మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు నేరేడు, గానుగ, దానిమ్మ, బాదం, సీతాఫలం వంటి మొక్కలను పంపిణీ చేసి అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కను అమ్మతో పోల్చారంటే వాటి విలువ ఏంటో మనం గ్రహించాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన భవిష్యత్తును అందించడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ప్రకృతిలోని అన్ని ప్రాణులను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈరోజు వార్తలు సమాప్తం. నమస్కారం.